మొత్తం అంతా దోచుకోలేకపోయారు. లేదంటే ఇంకేదైనా కారణంతో పారిపోయి ఉండొచ్చు. దొంగతనం చేయడానికి వచ్చాడు, వాడిని కాల్చారు. అవును సార్, కానీ ఇతను ఇక్కడికి ఒంటరిగా ఏం రాలా. ఇతనితో పాటు ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు. అలాగా, ఇద్దరా? సరే, వీడిని షూట్ చేసింది ఎవరు? మీరా? లేదు సార్, ఇతనితో వచ్చినోడు కూడా కాల్చాడు. అదొచ్చి సార్ వీళ్ళు నన్ను కాలుస్తానికి ట్రై చేశారు. నేను తప్పుకోవటం వల్ల ఆ బుల్లెట్ ఇతని మీద పడింది. అది చూడగానే అక్కడున్న ఇద్దరు కూడా పారిపోయారు సార్. సార్ నేను సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను. అందులో ఉన్న ముగ్గురు దొంగతనం చేశారు. ఆ ముగ్గురు మొహం కనిపించడం లేదు. వాళ్లతో పాటు ఇద్దరు ఇలాగే మాస్కులు వేసుకున్నారు సార్. వాళ్లే కాల్చారు. ఫ్రెడీ, ఏదైనా ఐడి? లేదు సార్, నాకు ఎలాంటి ఐడియా రాలేదు సార్. సార్ చెప్పుదయ్యా. ఇది షాపోస్ ప్యారడైజ్ మాల్కి చెందిన వ్యాలే పార్కింగ్ టికెట్. ఈ రోజుదే మార్నింగ్ 8:35. సరే, నాకు ఒక విషయం చెప్పండి. మీలో ఎవరైనా ఈరోజు పొద్దున్న షాపోస్ ప్యారడైజ్ మాల్కి వెళ్ళారా? ఎవరూ లేరా? లేదు సార్. అంటే దొంగిలించడానికి ముందు దొంగోడు మాల్కు వెళ్ళుంటాడు. షాపోస్ ప్యారడైజ్ మాల్. ఏమైంది సార్? ఈ మాల్లో ఓలే పార్కింగ్ ఉందా? ఉంది. మీరెవరు? మేమందరం సిఐడీస్. ఓలే పార్కింగ్ ఇన్ఛార్జిని పిలవండి. ఫిరోజ్ సాబ్ని వెళ్ళి తీసుకురండి. సరే సార్. చెక్ చేయండి. పార్కింగ్ ట్యాగ్లో నెంబర్ ఉంది కదా, ఆ బండి ఇక్కడెక్కడైనా ఉందని చూడండి. బయటికి రా. ఎవరై నువ్వు? రమ్మటే చెప్పు. జ్యువెలరీ షాప్లో దొంగతనం చేసావుగా, నగలేవి. అలాగే నీ పార్ట్నర్ ఎక్కడున్నాడు? సార్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇతను నా బాయ్ ఫ్రెండ్. మేమేమీ తప్పుగా చెప్పలేదు. ఇది మీ కార్ నెంబరే కదా? నంబర్ ఇదే, కానీ పార్కింగ్ ట్యాగ్ని మేము పనిలో ఇచ్చేసాం కదా. ఏంటి? సరే, ఎప్పుడిచ్చారు దాన్ని? సార్, 5 నిమిషాలకు ముందు. ఇక్కడికి ఎన్నింటికి వచ్చారు మీరు? సార్, మేము 8:35కి వచ్చాము. సినిమా చూడడానికి వచ్చాను సార్. సార్, బండిలో ప్లేన్ లేదు సార్. సార్, మీరు నన్ను పిలిచారా? నేనే వినోద్, ఈ చోటు పార్కింగ్ ఇన్ఛార్జ్. వినోద్ గారు, ఒక విషయం చెప్పండి. మీ మాల్లో వేలే పార్కింగ్ సిస్టమ్ ఏంటి అసలు? సార్, 2 పార్కింగ్ ట్యాగ్ ఉంటుంది. ఒకటి మా దగ్గర ఉంటుంది, ఇంకోటి కార్ ఓనర్కి ఇచ్చేస్తాము. వాళ్ళు అది తిరిగి ఇచ్చారంటే మేము వాళ్ళ కారు ఇచ్చేస్తాం. ఓ ఐసి. అలా అయితే ఈ కారుకు సంబంధించిన పార్కింగ్ ట్యాగ్ మీ దగ్గరే ఉంటుందిగా? దీని పార్కింగ్ ట్యాగ్ కారు ఓనర్ దగ్గరే కదా ఉంది. కరెక్ట్ సార్, ఖచ్చితంగా ఉండాలి. మరి దాన్ని చూపించండి. సార్, నేను హీరా అని పిలుస్తాను. సార్, వాడే అన్ని బళ్ళు పార్క్ చేసి ట్యాగ్స్ని డ్రాయర్లో పెడతాడు. అలాగే, సరే, తొందరగా పిలవండి. ఇట్రా బాబు. సార్, వీడే హీరా. అవును సార్, ఈ కార్కు 2 ట్యాగులు ఉన్నాయి. ఒకటి మాది, మరొకటి ఓనర్ది. సార్, ఇదెట్లా సాధ్యం? ఒకటి ఆ అబ్బాయి దగ్గర ఉంది, అలాగే హీరా దగ్గర కూడా ఉంది. అయితే జ్యువెలరీ షాప్ లో దొరికిన 3 ట్యాగ్ ఎవరిది సార్? అదే కదా కన్ఫ్యూజన్. హలో, ఏంటి? ముందు కన్నా పర్లేదు సార్, కానీ నొప్పి చాలా ఉంది. అంతా సరైపోతుంది, అర్థమైందా? ఇప్పుడు చెప్పు, అసలు జరిగిందేంటి? సార్,
వాడు నా బాస్ని కాల్చాడు. ఇంకా 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 అంటే ఏంటి? మాన్సిని లేపుకో వెళ్ళాడు. మాన్సి? మాన్సి? ఈ మాన్సి ఎవరు? సుధీర్ సార్ వాళ్ళ 7 వయసు కూతురు. మై గాడ్. సరే మోహన్, వాళ్ళందరూ ఎవరు? నువ్వు వాళ్ళ మొహం ఏదైనా చూసావా? నీకు అసలు ఎవరని తెలుసా? తెలీదు సార్, ముఖంలో మాస్క్ ఉండే సార్. ఓ సరే మోహన్, మొదటి నుంచి కొంచెం కరెక్ట్గా చెప్పు. అసలు అక్కడ ఏం జరిగింది? సార్, మాన్సీకి ఐస్ క్రీమ్ కొని ఇచ్చేసి మేము మాల్ నుంచి ఇంటికి వెళ్తున్నాము. సార్, ప్రాబ్లం ఏం లేదు కదా? లేదు, ఏం లేదు. లేదు సార్, చాలా టెన్షన్లో ఉన్నారు. అలాంటిది ఏం లేదు. ఏమైంది మోహన్? ఇప్పుడే చూస్తాను సార్. అరే మెల్లగా 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 చూసుకోండి సార్. మీరు సడన్గా అడ్డంగా వచ్చారు, అందుకే చూసుకోలేదు సార్. అరే మోహన్, ఏమైంది? లేదు లేదు, ఏం లేదు సార్. రండి రండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. మీకు దెబ్బ ఏం తగలలేదు కదా? అంతా ఓకే సార్. దాని తర్వాత వాడు నువ్వు మత్తులో ఉన్న చోటికి తీసుకువెళ్ళాడు. నేను వాడిని ఆపడానికి ప్రయత్నించాను, కానీ అంతలో వాడు నన్ను కాల్చాడు సార్. ఇంకా మంచి నీళ్ళు లేపుకో వెళ్ళిపోయాడు. ఒక్క విషయం చెప్పు, మీ సుధీర్ సార్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదు సార్, అలాంటిదేం లేదు. సుధీర్ సార్ చాలా మంచోడు సార్. అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా ఎవరున్నారు? సుధీర్ సార్ వాళ్ళ వైఫ్ వేదిక మేడం. సార్, ఇది కిడ్నాపింగ్ కేసు అయ్యుంటే కిడ్నాపర్ మాన్సి వాళ్ళ నాన్నని సుధీర్ని ఎందుకు చంపుండాలి? ఐ మీన్, డబ్బులు ఎవరి దగ్గర డిమాండ్ చేస్తారు? పూర్వి, నాకేమనిపిస్తుందంటే ఒకవేళ ఆ ఒక్క సందర్భమే ఉండుండాలి మాన్సీని కిడ్నాప్ చేయటానికి. కిడ్నాప్ యొక్క అమౌంట్ని అడగాలంటే దాన్ని వేదిక దగ్గరే అడగగలం. సుధీర్ లేకపోతే ఏంటి? ఈరోజు నేను నీ దగ్గర ఎందుకు గొడవ పెట్టుకున్నానో తెలియట్లేదు. నువ్వు ఎంత మంచివాడిగా ఉన్నావు. ఈయనతో ఇలా నడుచుకున్నారేంటి? ఈయనకి ముందు నుంచి కూడా ఎవరితోనూ విరోధం లేదు. మేడం ప్లీజ్ మేడం, ఏడవద్దు. నా అమ్మాయి ఎక్కడుందో, ఇప్పుడు ఎలా ఉందో, నేను కూడా ఆయనతో పట్టుపోయి ఉంటే బాగుండేది. 1 మినిట్ వేదిక మేడం. అతనితో మీరు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయనకి రోజు ఒక మీటింగ్ ఉండింది. ఆ మీటింగ్ ని క్యాన్సిల్ చేసుకొని తను మానసితో షాపింగ్ కి వెళ్లారు. నన్ను కూడా వాళ్ళతో పాటే షాపింగ్ కి రమ్మని తను చెప్తూనే ఉన్నారు. నేనేదో డిస్టర్బ్డ్ గా ఉండి తనతో పాటు వెళ్ళలేదు. ఇప్పుడు మీరు చెప్పేది చూస్తుంటే మాల్ కి వెళ్ళడానికి ప్లాన్ హఠాత్తుగా వేశారేంటి? అవును సార్, ఆయనకి షాపింగ్ వెళ్ళడం అంటే ఇష్టమే ఉండదు. ఆయన జస్ట్ మాన్సీ కోసమే ఈరోజు మాల్ కి వెళ్ళడానికి ఒప్పుకున్నారు. సార్, ముందుగానే ప్లాన్ చేసినట్టు కిడ్నాపర్కి ఎలా తెలిసిందంటారు? సరుకు వెళ్తున్న విషయం వాళ్ళకెలా తెలుసు? దానికి అర్థం ఏంటి సార్? దీనికి ఒకే ఒక అర్థం ఉంది పూర్వి. సుధీర్ ఆ బ్రిడ్జి మీద నుంచే వెళతాడని ఎవరో ఒక్కరికి తెలుసుంది. అందువల్ల కిడ్నాపర్ అక్కడ సుధీర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళు మాల్ కి వెళ్లే విషయం నాకు తప్ప ఇంకెవరికూ తెలియదు కదా సార్. ఒకవేళ కిడ్నాపర్ వచ్చి మాల్ నుండి ఫాలో చేసి ఉండొచ్చుగా. అది కూడా జరుగుంటుంది, ఖచ్చితంగా జరుగుంటుంది. కానీ ఏది ఎలాగున్నా కొన్ని విషయాలు మనకి అర్థం కావట్లేదు. సుధీర్ బండిలో మనకి మాల్లోంచి కొన్న వస్తువులు ఏది కూడా కారులో దొరకలేదు కదా. అది కాకుండా మీటింగ్ని క్యాన్సిల్ చేసుకొని తను మాల్కి వెళ్ళాలని ప్లాను ఎలాగ హఠాత్తుగా వేశాడు? రండి సార్, ఇక్కడ నుంచి సీసీటీవీ ఫుటేజ్లో అన్నీ చూడొచ్చు. గుడ్.
ఇవాళ మార్నింగ్ 10 to 12 ఫుటేజీ మీరు నాకు చూపించండి. ఎస్ సార్. ఇద్దరు లోపలికి వచ్చారు. అదేంటంటే సుధీర్, మాన్సి. మాల్కు రావటం అనేది కన్ఫర్మే. ఇటే వస్తున్నారు. ఇతను మాటి మాటికి తన వాచి చూసుకుంటున్నాడు. ఒకవేళ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్లో పద్దాక వాచి చూశాడు, ఇప్పుడు ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. మోహన, సుధీర్ డ్రైవర్ కదా? సుధీర్ ఎక్కడికి వెళ్తున్నాడు? పాపని మోహన్ దగ్గర వదిలి వెళ్తున్నాడే. మాన్సిని తీసుకుని మోహన్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఫోన్ కట్ చేసి మాన్సిని తీసుకొని బయలుదేరిపోయాడు. అది కూడా అవసరంగా. ఈ బేస్మెంట్ ఫుటేజ్ని పెద్దగా చెయ్యి. బైకా? సార్, మన అనుమానం పడింది కరెక్ట్. మాల్ నుంచి సుధీర్ని ఎవరో ఫాలో అయ్యారు బైక్లో. ఒకవేళ అదే బైకు వీళ్ళని ఫాలో చేసిందా? పైగా ఫ్లైఓవర్లో యాక్సిడెంట్ కూడా జరిగింది, అలాగే గొడవ పడ్డారు కూడా. ఈ బైక్ అదే సచిన్. బైక్ తోలేదెవరు, అది అసలు ఎవరు బైక్ అని కనిపెట్టు. ఇది XY05ZX 8967. ఈ బైకు ఈ చోట ఈ అడ్రస్ లోనే రిజిస్టర్ అయి ఉంది, మాల్లో. సార్, ఇక్కడ చాలా బైక్స్ మాల్ పేరులో రిజిస్టర్ అయ్యి ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ పార్కింగ్ ప్రైవేట్ కంపెనీ పేరులో రిజిస్టర్ అయి ఉంటుంది. ఈ మాల్ ఎంప్లాయీస్ వాళ్ళ బైక్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మాల్ అడ్రస్ లోనే రిజిస్టర్ అయి ఉంటుంది. అప్పుడు దాన్ని కొంచెం చెక్ చేసి చెప్పండి. షూర్ సార్. ధీరజ్, చెప్పండి. ఈ నంబర్ ఎవరిదో కనుక్కో. XY05ZX. సార్, ఇది రాజ్ బైక్ నంబర్ సార్. రాజు? అవును సార్. రాజు ఎప్పుడు ఈ బండినే దోల్తాడు సార్. అన్నట్టు ఈ బైక్ ఇక్కడే ఉండొచ్చు. మరి రాజు ఇక్కడ పిలవండి. పంకజ్, నువ్వు సార్. ఇతనితో వెళ్ళి ఆ రాజుని తీసురా. ఓకే సార్. తర్వాత మోటార్ సైకిల్ అంతా ఎక్కడ పార్క్ చేస్తారు? రండి సార్, ఇదే ఆ బైకు. అదే నెంబర్ కదా. ఇలా చూడు సచిన్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉండాల్సిన ఇండికేటర్ విరిగిపోయింది. ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగి ఉండాలి. సార్, వీడే రాజు. సుధీర్ అనే పేరు మీద మీకు ఎవరన్నా తెలుసా? తెలీదు సార్. సుధీర్ పేరు అనే వ్యక్తి ఎవరికి తెలియదు సార్. ఇవాళ మార్నింగ్ నీ బైక్ 8967 కాందోలి బ్రిడ్జి మీద ఒక రెడ్ కార్ అని గుద్దింది. లేదు సార్, నేను పొద్దున మాల్లో ఉన్నాను సార్. సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు. 2 నిమిషాలు నాకు ఇవ్వండి సార్. అంటే 120 సెకండ్లు నన్ను వదిలేయండి. బుడబుక్కలో లెక్క గ్యాప్ ఇవ్వకుండా మీతోనే మాట్లాడతాడు. సార్, నేను మీతో అబద్ధం చెప్పట్లేదు సార్. నువ్వు అబద్ధం చెప్పకపోతే ఫ్లైఓవర్ మీద బైక్ ఏం చేస్తుంది? రాసుకుపోయింది, అలాగే ఇండికేటర్ విరిగింది. ఎందుకు? అవును సార్, నేను చెప్తాను. బైక్ నాదే సార్, కానీ దాన్ని తీసుకెళ్ళింది నేను కాదు సార్. మరి దాన్ని తీసుకెళ్ళింది ఎవరు? కాదా చెప్తున్నావు కదా. సార్, బైక్ ని నేను డ్రైవ్ చేయలేదు సార్. ఆ బైక్ ని హీరా డ్రైవ్ చేశాడు. హీరా? సార్, వీడే హీరా. హీరాని పిలువు. సార్, మీరు వచ్చిన తర్వాత వాడికి ఏదో పనుందని బయటికి వెళ్ళిపోయాడు. మరి అలాగైతే వాడికి ఫోన్ చేయండి. సరే సార్. ఇటువంటి టైంలోనే బిజీగా ఉంటారు కదా. ఫోన్ కొట్టండి త్వరగా. సార్, వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. స్విచ్ ఆఫ్ లో ఉంది. అప్పుడు ఫోన్ని సర్వేలెన్స్ లో వేయండి. వాడి ఇంటికి వెళ్ళి తొందరగా పట్టుకోండి. ఎంత దూరం పారిపోతాడో చూస్తాను.
సుధీర్ని పక్కన నుంచి షూట్ చేయలేదు బాస్. ఒక 400-500 మీటర్ల నుంచి షూట్ చేశారు. అది కూడా పైనుంచి ఇలాగా. ఒకటి 8th ఫ్లోర్ అయి ఉండాలి, లేకపోతే టెర్రస్ అయి ఉండాలి. డాక్టర్ గారు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఐ మీన్ షూట్ చేసిన వాడు 400-500 మీటర్ల నుంచే షూట్ చేసి ఉంటాడని. ఇలా చూడుదయ్యా, ఏ ఫ్లైఓవర్లో సుధీర్ బండి ఉందో దాని హైట్ రోడ్డు నుంచి 4th ఫ్లోర్లో ఉంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఈ బండి నుంచి 400 మీటర్ చూస్తే 8th ఫ్లోర్ ఉంటుంది. 500 మీటర్స్కి టెర్రసే ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా చెప్తున్నాను, ఒకటి టెర్రస్ నుంచి షూట్ చేయాలి, లేకపోతే 8th ఫ్లోర్ నుంచి చేయాలి. కానీ బుల్లెట్ ని కింద నుంచి షూట్ చేసినట్టు ఎలా చెప్పారు? అక్కడే జరిగిందిగా. మోహన్ అబద్ధం చెప్తున్నాడు. వాడు ఊరికే యాక్ట్ చేస్తున్నాడు. వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి చెప్పు, మేము అక్కడికి వచ్చేంత వరకు వాడు హాస్పిటల్ నుంచి వెళ్ళకూడదని. దయా సార్, మనం ఈ ఫ్లైఓవర్ని బాగా చెక్ చేసి చూద్దాం. ఏ బిల్డింగ్ నుంచి షూట్ చేస్తుంటారని మనం చెక్ చేద్దాం. ఏ డైరెక్షన్ నుంచి చేశారని. సార్ సార్ ఆ మోహన్ హాస్పిటల్ నుంచి పారిపోయాడు. ఎంత దూరానికి ఎగురుతాడు? ఆఖరికి గూటికి రావాల్సిందే కదా. వాడి ఇంటిని కాపలా కాయండి, వాడిని వదలొద్దు. సార్ మోహన్ ఈ చోటే గొడవ పడ్డాడు సార్. కారు బైకు 2 మోతుకున్నప్పుడు ఇద్దరు గొడవ పడుతుండగా మోహన్ మనిషి సందర్భాన్ని చూసి సుధీర్ని కాల్ చేశాడు సార్. కార్ ఇక్కడే నిలబడి ఉంది. సుధీర్ బ్యాక్ సీట్లో ఉంటే ఆ బుల్లెట్ తిన్నగా వచ్చి ఇదిగో ఈ చోటే తగిలింది. 400 to 500 మీటర్స్. 400 to 500 మీటర్స్లో ఈ బిల్డింగే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అప్పుడు కాల్చి ఉండాలి. ఎందుకంటే దీని చుట్టుపక్కల ఎత్తైన బిల్డింగ్స్ వేరే ఏమీ లేవు. ఒక విషయం మాత్రం క్లియర్ కట్గా ఉంది సార్, ఈ స్పాట్ని ముందే ఫిక్స్ అయ్యారు సార్. సరిగ్గా చెప్పావు నిఖిల్. హీరా ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉండాలి. ఆ బైక్ వాడు కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయినట్టు నటించాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఇక్కడ గొడవ జరుగుతున్నప్పుడు ఆ 3వ వ్యక్తి ఆ బిల్డింగ్లో నుంచే కాల్చుండాలి. కానీ సార్ అతను ఈ బిల్డింగ్ నుంచి ఎక్కడి నుంచి కాల్చుంటాడు సార్? సోలంకి సార్ చెప్పారు కదా 400 to 500 మీటర్స్ ఉంటుందని. బుల్లెట్ పై నుంచే కిందకు దూసుకొచ్చింది అంటే ఆ బిల్డింగ్లోని లాస్ట్ ఫ్లోర్ అయి ఉండొచ్చు, లేదా ఈ టెర్రస్ అయి ఉండాలి. అక్కడికి వెళ్ళి చెక్ చేయాలి. ఏమయ్యా, సంవత్సరాల తరబడి వస్తున్నాను, నన్ను చెక్ చేస్తావేంటి? ఇప్పటికైనా మనుషుల్ని నమ్మడం నేర్చుకుంటే మంచిదే. ఓయ్, నేనే నన్ను నమ్మను, పోరా. చాలా బాగా పనిచేస్తున్నావు. పర్వాలేదు, ఇలాగే ఉండాలి ఎప్పుడు. థ్యాంక్ యూ సార్. ఎవరు నేను చూడాలా ఏంటి? యాక్చువల్గా మేమందరం సిఐడిస్. ఒక వ్యక్తిని ఎంక్వైరీ చేయాలి. ఖచ్చితంగా సార్, అడగండి. నీ పేరేంటి? నీరజ్. ఇలా చూడు నీరజ్, ఇప్పుడు 11:30కి ఈ ఫ్లైఓవర్ మీద ఒక వ్యక్తిని కాల్చారు. కారులో ఉండగానే కాల్చారు. బాధ కలిగించే విషయం సార్. ఎవరు సార్ అది? ఆ మనిషిని ఈ బిల్డింగ్ నుంచి ఎవరో కాల్ చేశారు సార్. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ నుండి ఎలా షూట్ చేస్తారు సార్? బుల్లెట్ ఇక్కడ నుంచే వచ్చింది. 11:30 గంటలకి ఎవరైనా ఈ బిల్డింగ్ లోపలికి వచ్చి వెళ్ళడం నువ్వేమైనా చూసావా? చూడ్డానికి వచ్చిన వాళ్ళని కానీ రిలేటివ్స్ని కానీ. సార్ నాకు తెలీదు. ఏ సార్, 1 గంట క్రితమే నేను డ్యూటీకి వచ్చాను. అదే ఇప్పుడే వచ్చాను సార్. నేను నీ ముందు ఇక్కడ ఎవరు డ్యూటీలో ఉన్నారు? నేను ఇక్కడ ఒంటరిగా డ్యూటీ చేస్తున్నా. చాలాసార్లు వీళ్ళ దగ్గర చెప్పి చూసా, కానీ వీళ్ళు పట్టించుకోలే. సరే, ఈ బిల్డింగ్ లో సీసీటీవీ కెమెరా ఏదైనా ఉందా? లేదు సార్. సరే, ఈ బిల్డింగ్ టాప్ 4 ఉంది కదా, అక్కడ ఫ్లైఓవర్ చూసేటట్టు ఖాళీగా ఏదైనా ఇల్లుందా? లేదు మేడం, అక్కడ ఏది ఉండదు అసలు. టెర్రస్ ని చూపించు. ఎవరది? ఎవరు డోర్ కొడుతున్నారు?
ఎవరు ఎవరది? ఎవరు ఎవరది? ముందుకు రక్కండి. ముందుకు రావద్దని చెప్తున్నానా? నేను చంపేస్తాను. నేను అందరినీ చంపేస్తాను. దగ్గరకు రాకండి. కత్తి కింద పడే, పొరపాటున గుచ్చుకుంటుంది. నేను అందరినీ చంపేస్తాను. దూరంగా వెళ్ళండి. ఓవర్గా నటించుకో. మోహన్ వాడి మీద మీరు చేయి కూడా పెట్టలేరు. నేను అందరినీ చంపేస్తాను. మీరు ఇలా వస్తే నేను మిమ్మల్ని చూసి భయపడతానని అనుకోకండి. నేను అసలు భయపడను. మేం మోహన్నే కలవాలి. మోహన్ ఇక్కడ లేడు. అలా ఉన్నా గాని మిమ్మల్ని వాడిని ముట్టుకోనివ్వను. ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సచిన్ లోపలికి వెళ్ళి ఎవరన్నా ఉన్నారేమో ముందుకు రాకండి. నేను చంపేస్తాను. చంపేస్తాను. నా చెయ్యి వదులు. నన్ను వదులు. కత్తిని వదులు. ఇప్పుడు చెప్పు, మోహన్ ఎక్కడున్నాడు? నాకు తెలియదు. ఇంకో వాడు తప్పించుకోలేడు. బాగా ఇరుక్కున్నాడు. మీరెందుకు మోహన్ వెనుక పడ్డారు? వాడేం తప్పు చేశాడు? మీరందరూ ఎవరు? మేము సిఐడి. అంతేకాదు, మీ భర్త సుధీర్ సార్ని చంపేశాడు. హత్యనా? సుధీర్ సార్ని హత్యనా? మోహన్ ఇలాంటివన్నీ చెయ్యడు. వాడు హత్య అంతా చెయ్యడు. మీరు ఏదో తప్పుగా వచ్చారనుకుంటున్నా. మీరు అబద్ధం చెప్తున్నారు. అబద్ధం కాదు, ఇదే నిజం. నీ మొగుడు సుధీర్ గారిని చంపేసి ఆయన కూతురు మాన్సిని కిడ్నాప్ చేసుకుని వెళ్ళాడు. ఏంటి? ఉండదు. లేదు, మోహన్ ఇలాంటివన్నీ చెయ్యడు. అంటే వాడు నా దగ్గర అబద్ధం చెప్పాడా? అబద్ధమా? ఏంటి? ఏం అబద్ధం చెప్పాడు? వేరేంటి, వాడికి భయంగా ఉందంట. ఎవరో వాడిని చంపాలనుకుంటున్నారు. ఇంకా నన్ను కూడా. వాడు నిన్ను కలవడానికి ఇక్కడికి వచ్చాడా? లేదు, వాడు ఇంటికి రాలేదు. కొంచెంసేపు ముందు ఫోన్ చేశాడు. అప్పుడు చెప్పాడు వాడు ఇంటికి ఎవరిని రానివద్దని చెప్పాడు. డోర్ ఇంకా కిటికీల్ని మూసేయమని చెప్పాడు. నేను తర్వాత ఫోన్ చేస్తానని చెప్పాడు. అది మాత్రమే కాదు, తనకి కొంచెం డ్రెస్సులు డబ్బులు కావాల్సి ఉంటుందని చెప్పాడు. డబ్బులు బట్టలు అవసరం. ఎక్కడికి తీసుకురావాలో తర్వాత చెప్తానని చెప్పాడు. రండి సార్, రండి. ఇక్కడ నుంచి రోడ్డు చాలా క్లియర్గా తెలుస్తోంది. సార్, కాల్చిన బుల్లెట్ ది షెల్. అలా అయితే ఎవరో ఈ టెర్రస్కి వచ్చారు. ఇక్కడికి వచ్చే షూట్ చేశారు. ఇదేలా సాధ్యం సార్? నీరజ్, టెర్రస్కి నీ దగ్గరే ఉంటుంది కదా, అయితే పైకి ఎవరు వచ్చారు? సార్ నాకెలా తెలుసు? టెర్రస్ ఒక ఇంకో తల మీ దగ్గర కూడా ఉందిగా. నువ్వు ఏమంటున్నావురా? నేనేది చేశానన్నా? ఎవరు చేశారు నాకు తెలీదు. నేను ఇక్కడ లేను. ఏం మాట్లాడుతున్నావు నీరజ్? పొద్దున్నే నిన్ను నేను చూశానుగా. ఏంటి సార్, నన్నెట్లా చూస్తారు? ఒక గంట క్రితమే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఇక్కడే ఉన్నావుగా. నేను లిఫ్ట్ పైకి వెళ్ళేటప్పుడు నువ్వు మెట్ల మీద నుంచి దిగి కిందికి వస్తున్నావు. అది వేరే ఎవరైనా ఉండొచ్చు కదా. లేదు లేదు, అదంతా నేను కాదు సార్. మీరు ఎవరినో చూసి నన్ను అనుకుంటున్నారు. మయూర్, ఓపెన్ చేయ వాచ్మెన్ ఫోటోని తీసుకో, తర్వాత చెక్ చేయి. నీరజ్, ఓ విషయం చెప్పు. అయ్యో సార్, నేను చెప్పాను కదా, ఒక గంట క్రితమే నేను పనికి వచ్చాను. నాకెలా తెలుసు? ఇది ఎన్ని గంటలకు జరిగింది? ఉదయాన్నే సార్. అయితే ఉదయం నువ్వు డ్యూటీలో లేవా? గంటన్నర క్రితమే నేను ఇక్కడికి వచ్చాను సార్. పొద్దున్న లేను అసలు. ఉదయం ఎక్కడున్నావు? వీరార్. వీరారా? అక్కడికి ఎందుకు వెళ్ళావు? అక్కడ నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. నిన్న వెళ్ళాను నేను. నువ్వెక్కడుంటున్నావు? మలాడ్ ఈస్ట్. మలాడ్ ఈస్ట్. సార్, దీన్ని చూడండి సార్. విరాట్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నా ఫ్రెండ్ ఒక కొడుకు బర్త్డే, అందుకని వెళ్ళాను నేను. చాలా గొప్పవాడుగానే ఉన్నాడు.
సరిగ్గా గంటన్నర క్రితమే వచ్చా. బాలు, నువ్వు నాకు విషయం చెప్పు. నువ్వు ఈ డ్యూటీలో ఎప్పుడొచ్చి జాయిన్ అయ్యావు? అదే సార్, ఒక 6 నెలల క్రితం సార్. బాలు సార్, వీడి పేరు నీరజ్. బాలు అంటే నీరజ్ అంటే కాంట్రాక్ట్ కిల్లర్. ఇక్కడేం చేస్తున్నావు? మోహన్, నువ్వు నా దగ్గరే అబద్ధం చెప్పావా? నిన్ను మాత్రమే కాదు, మా దగ్గర, వాళ్ళ యజమాని దగ్గర నీ భర్త మోసగాడు. ఏ కంచెంలో తిన్నాడో ఆ కంచెంలోనే ఊశాడు. చాలా మోసగాడు. నీకు కాల్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. అలా అయితే మేము పట్టుకోలేమా? కానీ అతను తప్పించుకోలేడు. అందరి హంతకులకి ఒకే దారి, జైల్ లేక ఉరి శిక్ష. మోహన్, ఫోన్ తీ, స్పీకర్ ఆన్ చేయి. తీసుకో. రేఖా, హలో. నీ పక్కన ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఇక్కడికి ఎవరు వస్తారు? లేదు, ఊరికే అడిగాను. నువ్వు బాగున్నావు కదా? నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఎవరైనా వచ్చారా? లేదు, ఇక్కడెవరు రాలేదు. కానీ వాళ్ళందరూ ఎవరు నీ వెంట పడుతున్నారు కదా? వాళ్ళెందుకు నీ వెంట పడుతున్నారు? అది ఒక పెద్ద కథ. నేను నీకు కలిసి మొత్తం చెప్తాను. ఎక్కడ కలుస్తావు? నేను చెప్పేది ఇప్పుడు జాగ్రత్తగా విను. ఇంకా అర్ధ గంటలో 4th స్ట్రీట్ కి వచ్చేయ్, సరేనా? మర్చిపోకుండా బట్టలు ఇంకా డబ్బులు తీసుకుని రా. డ్రెస్ ఇంకా డబ్బులు ఎందుకు? ఎక్కడికన్నా వెళ్తున్నావా ఏంటి? నేను కొన్ని రోజులకి బయటికి వెళ్తున్నాను. అంతా సరి అయ్యాక వస్తాను. నువ్వేం వరి అవ్వకు, సరేనా? నేను రిటర్న్ వచ్చాక నీకు మొత్తం చెప్తాను, సరేనా? సరే అండి, తీసుకొని వస్తానండి. నువ్వే కదా కాల్చింది. అవును సార్. ఎందుకు కాల్చావు? నాకు ఒకటి చెప్పాడు. ఎవరు చెప్పి? ఎవరు చెప్పారు? మోహన్ ఆ కారు ఒక డ్రైవర్. ఆడు చెప్తాం వల్లే. సచిన్,
హే, డబ్బులు బట్టలు తీసుకొచ్చావా? ఇదంతా ఏంటి మోహన్? నీ వెంట ఎందుకు సిఐడి పడుతున్నారు? సిఐడినా? నా వెంటనా? నువ్వు అసలు ఏం చేస్తున్నావు మోహన్? నా మాట విని ఆటో ఇక్కడే ఆపే. నువ్వు సిఐడి దగ్గర సరెండర్ అయిపో. నూర్మయ్, నువ్వు నన్ను మోసం చేశావు. సిఐడి నీతో పాటు ఉన్నారా? ఏ ఆటో ఆగరా. ఆపకు, ఆపితే దించేస్తాను. సరే చంపను, త్వరగా నడుపు. ఏ విన్నావా లేదా? ఆటోను ఆపో. చెప్తున్నా కదా, బండి ఆపావో అంతే నువ్వు. ఏం చేసావు? ఇప్పుడు ఆటో ఎలా నడుపుతావు? సార్ ఇటు చూడండి, ఎవరు రాకండి. వస్తే మాత్రం రా. సార్ నన్ను క్షమించండి సార్. నా దగ్గర ఏం చెప్పారో అది మాత్రమే నేను చేస్తున్నాను సార్. మాన్సీ ఎక్కడ? మాన్సీ ఎక్కడుందని నాకు నిజంగా తెలియదు సార్. ఆ బిల్డింగ్ వాచ్మెన్ నీరజ్, డ్రైవర్ హీరా, ఇంకా రౌడీస్ కి డబ్బులు ఇచ్చాను సార్ పని చేయమని. వీటన్నిటికీ నాకు డబ్బులు ఇచ్చారు. ఇది కాకుండా నాకేం తెలియదు సార్. ఎవరు చెప్తే ఇవన్నీ చేసావు నాన్న? మాన్సీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు చెప్పేది చేశాను సార్. మాన్సీ ఎవరి దగ్గర ఉంది? హీరా నువ్వా? అవును నేనే. నా డబ్బు ఎక్కడుంది? డబ్బులు నా దగ్గర లేదు. నాకు కూడా డబ్బులు దొరకలేదు. నాకు డబ్బు దొరకకపోతే పాపని. వద్దొద్దు, మాన్సిని ఏం చెయ్యకు. డబ్బులు దొరుకుతుంది, అంతా దొరుకుతుంది. ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, వీటన్నిటికీ కారణం నువ్వే. నా కారణంగానా? మరి ఏంటి? మరి ఈ ట్యాగ్ ని నువ్వే జ్యువెలరీ షాప్ లో వదిలేసావు. దీని ద్వారా సిఐడి వాళ్ళు లోపలికి వచ్చారు. అది అనుకోకుండా జరిగింది. మాల్లో నేనే ఆ ట్యాగ్ వేశాను. ఒకటి నా జేబులో పెట్టుకున్నాను, తర్వాత దొంగతనానికి వెళ్ళాను. సిఐడి వస్తారని నాకేం తెలుసు? సరే ఇప్పుడు వదిలే. సిఐడి వచ్చే లోపు ఇక్కడ నుంచి బయలుదేరాలి. మాన్సీ ఎక్కడ ఉంది? తను లోపల ఉంది. లోపలనా? అరే మాన్సీ, ఏడవకమ్మా. ఏం లేదు. ఎలా ఉన్నావు? గన్ ఇవ్వు. ఇవ్వరా, ఇవ్వు. రా బిడ్డని కింద దింపు. కింద దింపమంటున్నాను కదా, వదలరా. తల్లి ఇలా వచ్చి కూర్చో, బయటికి రా. రా రమ్మంటున్నాం కదా, నీకు సెపరేట్గా చెప్పాలా? ఇక్కడ ఏం చేయడానికి వచ్చారు? నా భాగం తీసుకోవడానికి. భాగం తీసుకోవడానికా లేకపోతే మానసిని కిడ్నాప్ చేయడానికా? ఇటు చూడు, సిఐడి ఫాలో చేసుకుంటూ వస్తున్నారు. ఎలాగో తప్పించుకొని ఇంత దూరం వచ్చావు. నాకు భాగం ఇవ్వకుండా మోసం చేసావు అంటే ఈ పాపని నేను అమ్మేస్తాను. నోరు ఎక్కువ అవుతుంది, జాగ్రత్త. ఈ అమ్మాయి గురించి ఏమైనా చెప్పావంటే ఇక్కడే భూమిలో పాతేస్తాను. ఎక్కువ మాట్లాడకు. నువ్వే దొంగించావని సిఐడితో నేను చెప్పేస్తాను. నువ్వు ప్రాణాలతో ఉంటే కదా చెప్పుతానికి. ఇప్పుడు ఏదో విధంగా సిఐడి మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు. అలాంటప్పుడు మీ వల్ల నాకు ప్రమాదం వస్తుంది. మంచిది, చావడానికి సిద్ధంగా ఉండండి. వద్దు వద్దు, నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. అదేంటంటే మిత్రమా, కొన్ని సమయాల్లో ఇదంతా చెయ్యాల్సి వస్తుంది. ఏంటి? దీనికి అంతటికీ కారణం నువ్వే కదా. పార్కింగ్ ఇన్ఛార్జ్ వినోద్. నన్ను పిలిచారా? నా పేరే వినోద్, ఈ చోటు పార్కింగ్ ఇన్ఛార్జ్. ఆ పాప ఎక్కడుంది? చెప్పరా. మాన్సీ లోపలనే ఉంది సార్. సారీ 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 పాపా, భయపడకమ్మా, భయపడకు. మేము సిఐడి ఆఫీసర్స్ నిన్ను కాపాడడానికి వచ్చాం. అంకుల్, అంకుల్ నన్ను కాపాడండి. సార్,
మాన్సి, బంగారు తల్లి, నా తల్లి. నువ్వెవర్రా? నీకు నేనేం ద్రోహం చేశాంరా? నా భర్తని చంపేసి నా కూతుర్ని ఇక్కడికి కిడ్నాప్ చేసుకుని వచ్చావు. ఇతను ఎలా చెప్తాడు? ఇతను మనిషి కాదు, మృగం. ఇతను తన సొంత కూతుర్ని అమ్మేయాలనుకున్నాడు. నేను ఆ విషయాన్ని ఒప్పుకోపోయేసరికి తన్ని అనాథాశ్రమంలో వదిలేశాడు. ఇప్పుడు తన్ని కిడ్నాప్ చేసి సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. ఏంటి అసలు మీరేమంటున్నారు? సార్, మాన్సి మా అమ్మాయి. ఇది అబద్ధం. మాన్సి నా కూతురు. మాన్సి నీకి సొంతం, కానీ తన కన్న తల్లి నేనే. ఎవర్రా నువ్వు? ముందు సొంత అమ్మాయిని వదిలేసి వచ్చేసావు, ఇప్పుడు ఆ అమ్మాయిని చేరుకోవడానికి తప్పుడు మార్గాన్ని చూస్ చేసుకున్నావా? నువ్వెందుకు ఇలా చేశావు? అలాంటి సమయంలో నాకు జీతం సరిపోలేదు. నా కూతురు నేను ఎలా పెంచుతాను? అందువల్ల నేను తనని అనాథాశ్రమంలో వదిలేసి వచ్చేసాను. అక్కడైనా నా కూతురికి 2 పూట్ల భోజనం దొరుకుతుంది అనుకున్నా. కొద్ది రోజుల తర్వాత నేను నా సొంత కూతుర్ని మర్చిపోలేకపోయాను. నేను ప్రశాంతంగా ఉండలేకపోయాను కూడా. ఆ తర్వాతే నా కూతుర్ని నేనే పెంచాలని నిర్ణయించుకున్నాను. డబ్బుని ఎలాగైనా సంపాదించాలని అనుకున్నాను. ఆ తర్వాత నా కూతుర్ని నా దగ్గరే పెట్టుకోవాలని ఆశపడ్డాను. తర్వాత నేను అనాథాశ్రమానికి వెళ్ళాను. అక్కడే నాకు తెలిసింది నా కూతుర్ని సుధీర్ అనేవాడు దత్తక తీసుకున్నాడని. తర్వాత సుధీర్ దగ్గర ఎంతో బతిమిలాడాను. వాడి కాళ్ళ మీద పడి ఏడ్చాను కూడా. కానీ నా కూతురు నా దగ్గర ఇస్తానికి వాడు ఒప్పుకోనే లేదు. ఎలా ఒప్పుకుంటారు? ఈ పాప తండ్రి తండ్రా? నేనే అసలైన తండ్రి ఆ అమ్మాయికి, నేనే. అందుకే నా కూతుర్ని అడుగుదానికే వెళ్ళాను అక్కడికి. కానీ వాడు దానికి అసలు ఒప్పుకోలేదు. సుధీర్ వాళ్ళ అమ్మాయిని ఇవ్వనందుకు హత్య చేసేసావు కదా? నేనే వాడిని చంపాను. మోహన్ సహాయంతో నేను ఐస్ క్రీంలో మత్తుమంది కలిపి ఇచ్చాను. హత్య జరిగినప్పుడు బిడ్డకేమీ తెలియకూడదని అనుకున్నాను. తనకి ఏమీ తెలియకూడదని చూసుకున్నాను. కానీ సుధీరు ఎందుకని ఆ పాపను తీసుకుని మాలకొచ్చాడు? నేను మానసి కోసం చాలా బతిమలాడాను. ఒక్కసారైనా నా కూతుర్ని చూపించు అని, దూరం నుంచి అయినా చూసుకుంటానని. కానీ నీ ప్లానే వేరు. సుధీర్ని చంపేసి మాన్సిని కిడ్నాప్ చేద్దామన్న ప్లాన్తో నువ్వు వాళ్ళ కోసం మాల్లో వెయిట్ చేస్తూ ఉన్నావు. డబ్బు కోసం హీరాతో కలిసి నువ్వు వజ్రాన్ని దొంగిలించాలని చూశావు. కానీ అక్కడ పడిన పార్కింగ్ టికెట్ నిన్ను బాగా ఇరికించేసింది. తప్పుడు పనుల ఫలితం ఎప్పుడూ తప్పుగానే ఉంటుంది. నీకు నీ కూతురు మీద ఉన్న ప్రేమ నాకు అర్థమవుతుంది. ఇదంతా దానికి సంబంధించిన కారణం కాదు. ఈ విధంగా చేస్తే నీ కూతురు మళ్ళీ నీకు తిరిగి రాదు. వీడిని తీసుకెళ్ళండి. లేగు, బయలుదేరు. ఒక అమ్మ కష్టం నాకు అర్థమవుతుంది. నన్ను క్షమించండి. నా భర్త తప్పు వల్ల మానసి మళ్ళీ అనాథైపోయింది. దయచేసి నన్ను క్షమించండి. నువ్వు ఎప్పుడు కావాలంటే మా ఇంటికి రావచ్చు. మా ఇంటి తలుపులు ఎప్పుడూ నీకోసం తెరిచే ఉంటాయి. నన్ను క్షమించండి.
కలిసి ఉందాం.